కడప జిల్లా అనంతపురం గ్రామంలో జన్మభూమి మా ఊరు గ్రామ సభలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలో 22,000 కిలోమీటర్లు రోడ్డు, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసిన ఘనత చంద్రబాబుదని మంత్రి తెలిపారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. పేదరికం, నిరక్షరాస్యత అనారించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అనేకం మాట్లాడుతున్నారు. అయ్యా, మీ నాయకుడు చెప్పాడు రైతు రుణమాఫీ అసాధ్యమని. మీ నాయకుడు చెప్పాడు రైతు రుణమాఫీ సాధ్యం కాదని. అది సాధ్యం చేసి చూపించిన ఘనత మా చంద్రన్నది. ఇచ్చిన మాట నిలబడేది మా చంద్రన్న. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించిన పులివెందలు కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మన కడప జిల్లాకి 1800 కోట్ల రూపాయలు తాగునీరుకి నేను కేటాయిస్తాం జరిగింది. ఒక రాయచోటి నియోజకవర్గానికి 295 కోట్ల రూపాయలు నేను తాగునీరు పట్టణం కోసం కేటాయిస్తాం జరిగింది. ఇప్పటికీ టెండర్లు పూర్తయినాయి. పండగ తర్వాత యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభించబోతున్నాను. ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం జోడెత్తుల బండి. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి స్పీడ్ ముందని వెళ్తుంది.